Hi, I am Dr. Vijay Madhuri, fertility consultant, 49 Fertility Centers, Banjara Hills. ఇవాళ మనము ఎండోమెట్రియోసిస్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఎండోమెట్రియోస్ యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మార్చ్ మంత్ని మనం ఎండోమెట్రియోసిస్ మంత్గా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో ఎండోమెట్రియోసిస్, వాట్ ఈజ్ ఎండోమెట్రియోసిస్? ఫస్ట్ థింగ్ ఇస్, ఎండోమెట్రియోసిస్ అంటే ఎవ్రీ మంత్ మనకి పీరియడ్ వస్తుంది ఆడవాళ్ళకి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నార్మల్గా ఎవ్రీ మంత్ మనకి ఓవరీలో ఒక ఎగ్ అనేది రిలీజ్ అయితే ఆ ఎగ్ ట్యూబ్లోకి వస్తే అదే టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే స్పర్మ్ త్రూ ద యూట్రస్ ట్యూబ్లోకి వెళ్ళి ఉన్న ఎగ్ని మీట్ అయ్యి ఒక స్మాల్ బేబీగా ఫామ్ అయితే ఆ మంత్ మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇన్ కేస్ స్పర్మ్ అండ్ ఎగ్ మీట్ అవ్వకపోతే ఆ ఎగ్ వల్ల మనకి ఆ మంత్ పీరియడ్ రెగ్యులర్గా వచ్చేస్తుంది అనమాట. సో ఈ బ్లీడింగ్ నార్మల్గా ఏంటి అంటే ఇట్లా బయటకు వచ్చేస్తుంది ఎవ్రీ మంత్ పీరియడ్లో. కానీ ఎండోమెట్రియోసిస్లో ఏమవుతుందంటే రెట్రోగ్రేడ్, ఈ బ్లీడింగ్ బయటకు వచ్చే బదులు కొంత బ్లీడింగు ఇట్లాగా మన గర్భసంచి పొరల్లోకి, లేదు అంటే ఇట్లాగా ఫెలోపియన్ ట్యూబ్స్లోకి వెళ్ళిపోవటము, లేదంటే అండాశయంలోకి వెళ్ళిపోవటం, లేదంటే మన అబ్డామిన్ మీద పడటము, అంటే మన బౌల్ ఇంటెస్టైన్స్ మీద, రెక్టమ్ మీద, రెక్టమ్ అంటే మనం మోషన్ వెళ్ళే ప్లేస్లో, లేదంటే యూరినరీ బ్లాడర్ మనం యూరిన్ పాస్ చేసే ప్లేస్లో పడుతుంది అనమాట. దాన్ని మనం ఎండోమెట్రియోసిస్ అంటాం. సో ఎండోమెట్రియోసిస్ సిమ్టమ్స్ ఏంటి? నెక్స్ట్ సిమ్టమ్స్ అంటే మనకి ఎట్లా ఉంటుంది, మనకి ఎలా తెలుస్తుంది అనేది. ఒకటి ఏంటంటే పీరియడ్స్ అప్పుడు బాగా సివియర్ పెయిన్ వస్తుంది చాలా మందికి. అండ్ కొంతమందికి ఏంటి అంటే యూరిన్కి వెళ్ళేటప్పుడు పెయిన్ వస్తుంది, మోషన్కి వెళ్ళేటప్పుడు పెయిన్ వస్తుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి పేషెంట్స్కి, హెవీ బ్లీడింగ్ అవుతుంది కొంతమందికి. అండ్ బాగా బ్లీడింగ్తో పాటు ఒక్కొక్కసారి చాలా పెద్ద పెద్ద క్లాత్స్ పడతాయి. వాళ్ళకి ఫెటీగ్ అంటే ఊరికనే నీరసపడిపోతారు. కొంతమందికి పీరియడ్ వచ్చే ముందు పెయిన్ వస్తుంది, పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా పెయిన్ వస్తుంది. ఎందువల్ల ఇది అంటే, నార్మల్గా నేను చెప్పినట్టు ఇందాక బ్లీడింగ్ మనకి బయటికి వెళ్ళే బదులు మనకి గర్భసంచి గోడల్లోకి, ట్యూబ్స్లోకి అండ్ ఓవరీస్ అట్లా పడిద్ది అనమాట. ఎవ్రీ మంత్ మన ఎండోమెట్రియం లేయర్ ఎలా పెరిగిద్దో అదే టైంలో మన ఈ డిపాజిట్స్ అన్నీ ట్యూబ్స్లో, ఓవరీస్లో, అబ్డామిన్ మీద ఉన్న డిపాజిట్స్ అన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట హార్మోన్స్ వల్ల. సో ఆ టైంలో మనకి బ్లీడింగ్ వచ్చింది అనుకోండి, నార్మల్గా ఆ పీరియడ్ వచ్చే టైంలో ఆ స్పాట్స్లో కూడా కొంచెం బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి మనకి పెయిన్ ఎక్కువ ఉండటము ఇదంతా కూడా జరుగుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం లోపల బాడీలో ఆ స్పాట్స్ ఉండటం వల్ల ఎడేషన్స్ అన్నీ కూడా ఉంటుంది అనమాట. ఈ ఎండోమెట్రియోసిస్ మన లైక్ ఇన్ఫర్టిలిటీ మీద ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది నెక్స్ట్ ఏంటి. ఫస్ట్ నేను చెప్పినట్టు ఎండోమెట్రియోసిస్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఓవ్యులేషన్ అవ్వాలి. ఓవ్యులేషన్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. ఈ ఓవ్యులేషన్ అయ్యే టైంలో మనకి ఈ ఎండోమెట్రియోటిక్ స్పాట్స్ వల్ల బాగా మనకి ఇన్ఫ్లమేషన్ రావటం వల్ల హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, దానివల్ల ఓవ్యులేషన్ సరిగ్గా జరగకపోవటం. నెక్స్ట్ వచ్చేసేసి ఓవేరియన్ రిజర్వ్ కూడా అంటే మనకున్న ఎగ్స్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే ఆ ఎండోమెట్రియోసిస్ అంతా వచ్చి ఓవరీస్లో డిపాజిట్ అవ్వటము, మనకి నార్మల్గా బ్లీడింగ్ అయ్యేటప్పుడు ఏంటంటే బయటకు వస్తుంది. కానీ ఈ ఎండోమెట్రియోసిస్ స్పాట్స్లో ఏంటంటే అదే బ్లీడింగ్ అయ్యి అక్కడక్కడే అదంతా స్టాగ్నెట్ అయిపోయి అదంతా ఇన్ఫెక్షన్గా ఎండోమెట్రియోమాస్ ఆర్ చాక్లెట్ సిస్ట్గా ఫామ్ అయిపోతాయి అనమాట ఓవరీస్లో. దానివల్ల మనకి ఉన్న ఓవేరియన్ రిజర్వ్ అండ్ దాని క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండు తగ్గిపోయే ఛాన్సెస్, అది ఓవరీస్. నెక్స్ట్ వచ్చేసి ఫెలోపియన్ ట్యూబ్స్ మీద కూడా డిపాజిట్ అవ్వటం వల్ల ఇన్ఫ్లమేషన్ వస్తుంది కాబట్టి ఛాన్సెస్ ఆఫ్ ట్యూబల్ బ్లాకేజెస్ అంటే ఎడేషన్స్ వస్తాయి, అతుకులు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ మన గర్భసంచిలోకి తీసుకుంటే మన గర్భసంచిలో కూడా ఎంబ్రియో అనేది ఇంప్లాంట్ అయినప్పుడు ఆ రిసెప్టివిటీ అనేది తగ్గిద్ది కూడా ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల. దానివల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం నేను ఇందాక చెప్పినట్టు ఈ డిపాజిట్స్ అన్నీ మన రెక్టమ్ మీద అండ్ మన యూరినరీ బ్లాడర్ మీద కూడా ఉంటుంది కాబట్టి మనం మోషన్కి వెళ్ళేటప్పుడు పెయిన్ ఉంటుంది కొంతమందికి, అండ్ యూరిన్కి వెళ్ళేటప్పుడు పెయిన్ ఉంటుంది కొంతమందికి, అండ్ భార్యాభర్తలు కలిసినప్పుడు సెక్షువల్ ఇంటర్కోర్స్ ఉన్నప్పుడు కూడా చాలా మందికి పెయిన్ ఉంటుంది, ఎందుకంటే ఆ డిపాజిట్స్ వల్ల పెయిన్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ మోస్ట్లీ ఫర్టిలిటీ మెయిన్ థింగ్స్ ఏంటంటే మన యూట్రస్, మన ఫెలోపియన్ ట్యూబ్స్, మన ఓవరీస్ ఇవన్నిటిని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఇన్ఫ్లమేషన్ వల్ల. అండ్ చెప్పినట్టు ఇందాక ఈ ఎండోమెట్రియోసిస్ మన గర్భసంచి గోడల్లోకి వెళ్తే దాన్ని ఎడినోమయోసిస్ అంటాం అనమాట. సో ఇట్లాగా మన ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. సో ఫర్టిలిటీ ఛాన్సెస్ కూడా పెరుగుతాయి అనమాట, ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్. నెక్స్ట్ దీన్ని ఎలా డయాగ్నోసిస్ చేయగలము అంటే
ఒకటి ట్రాన్స్ వెజైనల్ స్కాన్స్ ద్వారా, అంటే మనం స్కాన్ కింద వెజైనా నుంచి స్కాన్స్ చేసి, ఎందుకు స్కాన్స్ వెజైనా నుంచి చేస్తారు అంటే మనకి ఈ యుట్రైన్ స్ట్రక్చర్స్ పెల్విక్ ఆర్గాన్స్ అనేది నియర్గా కనిపిస్తాయి అన్నమాట. అందుకని మనం వెజైనల్ స్కాన్స్ ద్వారా ఏదైనా ఎడేషన్స్ మూమెంట్ తెలుస్తుంది అనమాట. ఒక్కోసారి ఇందాక నేను చెప్పినట్టు లోపల అంతా ఎడేషన్స్ ఉండటం, అతుకులు ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఆ మూమెంట్లో మనకి తెలుస్తుంది అనమాట. ఫిక్స్ అయిపోయి ఉండటం వల్ల, పెల్విక్ ఎడేషన్స్ వల్ల ఫ్రోజన్ పెల్విస్ అంటాం కూడా, అలాంటప్పుడు మనకి ఆ మూమెంట్ లేకపోవటం వల్ల కూడా మనం అది ఎండోమెట్రియోసిస్. నెక్స్ట్ వచ్చేసి ఎంఆర్ఐలో డీప్ సీటెడ్ చాలా లోపలికి ఎక్కువగా ఏమున్నాయి అలాంటివి కూడా ఎంఆర్ఐలో మనం డిటెక్ట్ చేస్తాం. అండ్ గోల్డ్ స్టాండర్డ్ వచ్చేసేసి లాప్రోస్కోపీ అంటే మనకి పొట్ట మీద నుంచి ఒక చిన్న ఇన్సిషన్ ఇచ్చి ఒక 10 mm స్కోప్ ద్వారా లోపల ఎక్కడెక్కడ ఎన్ని స్పాట్స్ ఉన్నాయి అన్నీ కూడా డయాగ్నోస్ చేయొచ్చు అనమాట ఈజీగా మనం. సో క్లియర్ పిక్చర్ తెలుస్తుంది ఎక్కడెక్కడ ఎండోమెట్రియోసిస్. అట్ ద సేమ్ టైం ఇన్ కేస్ ఏదైనా మనం ఎడేషన్స్ ఎక్కువ ఉంటే అవి కూడా రిలీజ్ చేయొచ్చు. పెద్ద పెద్ద సిస్ట్లు ఉంటే అవసరాన్ని బట్టి మనం వాటిని తీసేసేయచ్చు. ఇఫ్ ద సిస్ట్ ఇస్ టోటలీ కవరింగ్, కానీ ఫర్టిలిటీ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒక పక్కన ఫర్టిలిటీని చూసుకుంటా ఈ ఎండోమెట్రియోసిస్ గురించి కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే మనకి మెడికల్గా ఉంది, సర్జికల్గా కూడా ఉంది. మెడికల్గా అంటే అగోనిస్ట్ ఇస్తామన్నమాట అందరికీ. జిఎన్ఆర్హెచ్ అగోనిస్ట్ ఇంజెక్షన్స్ ఉంటాయి, ట్యాబ్లెట్స్ ఉంటాయి, ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్. ఇవన్నీ ఇవ్వటం వల్ల వాళ్ళకి కొంచెం పెయిన్ అనేది తగ్గి, అండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేటప్పుడు వీ షుడ్ బి కాషియస్ అనమాట. ఈ లూప్రైడ్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి జిఎన్ఆర్హెచ్ అగోనిస్ట్, అవి ఇచ్చే ముందు వాళ్ళ ఓవేరియన్ రిజర్వ్ అవన్నీ చెక్ చేసుకొని దాని ప్రకారంగా ఇస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సర్జికల్ మేనేజ్మెంట్ అనేది ఇట్ డిపెండ్స్ అనమాట. పెద్ద పెద్ద సిస్ట్లు ఉంటే ఫస్ట్ అనేది మనం ప్లాన్ చేసుకొని ఎంబ్రియో ఫ్రీజింగ్ లాంటివి చేసుకున్న తర్వాత బిగ్ సిస్టులు తీసేయటం కానీ అట్లా చేస్తూ ఉంటాం అనమాట. ఇంకా కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఆక్యుపంచర్ అని, పాలియేటివ్ ట్రీట్మెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కూడా ఇస్తాం. ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ వల్ల మనకి పెయిన్ అదంతా ఉంటుంది కాబట్టి అట్లా కూడా డ్రగ్స్ ఇస్తాం అనమాట. సో ఇంకా మీకు ఎండోమెట్రియోసిస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.